దాని సమాధానం నిన్న చెప్పినాం. హైకమాండ్ చూసుకుంటారు, వాళ్ళు మాట్లాడుతుంటారు దాని గురించి. ప్రతి ఏడ తప్పదు ఎక్కడ కొన్ని మాకున్న స్వేచ్ఛనే, అది మేము నిజాన్ని నిర్భయంగా చెప్తాం. పత్రిక తిరగనే మేము అబద్ధం ఆడాం, నిజాన్ని నిర్భయంగా చెప్పుకున్నాం. హైకమాండ్లో పిలిపించి మాట్లాడు, మా అభిప్రాయం మీరు చెప్పినారు, మీ అభిప్రాయం మీరు చెప్పినారు, వాళ్ళ అభిప్రాయం వాళ్ళు చెప్పిండ్రు, దాన్ని మాట్లాడుతున్నారు. ఏం చేద్దాం మరి దానికి? ఇప్పుడు ఏం చేద్దాం? ఏం చేయమంటే చేద్దాం. 10 లక్షలు ఇదే మనోజ్ రెడ్డి కదా, ఆ టెంపుల్ డెవలప్మెంట్ కూడా ఇచ్చిండు. అది ఇచ్చిండు. ఇవ్వకపోతే ఈయన అడిగిండు అన్నా కూడా ఎవరైనా నమ్మేవాళ్ళు కావచ్చు. ఆల్రెడీ ఇచ్చిండు. రెండోది ఏమైనా అడిగితే ప్రజలు వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళు నష్టపోయారు, వాళ్ళు వచ్చి అడుగుతారు. అంతేగాని రెండోది రికార్డెడ్ ఎవిడెన్స్ ఉన్నది కదా బ్రదర్, రికార్డ్ ఎవిడెన్స్ ఉన్నది. దీన్ని ఎవ్వరు మద్దతుపరచాల్సి. కేసీఆర్ మీటింగ్ కోసం అని అడిగాడు. అన్నిటికన్నా ముఖ్యం ఎవిడెన్స్ ఉన్నది. దాన్ని కూడా మనము అంటే వేరే వాళ్ళు ఎవరన్నా మాట్లాడినా చేసినా అది కోడిగుడ్డుకి ఈకలు వెతికినట్టే ఉంటుంది. ఎందుకంటే చాలా స్పష్టంగా ఉన్నది. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అన్న అందరికీ. పత్రికా సోదరులకు, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు నా నమస్కారం. గత రాజకీయాలను మనం చూస్తే ప్రజల్లో ఉండి ప్రజల సమస్యలు తెలుసుకొని సమస్యలు పరిష్కరించి ఒక గుర్తింపు గౌరవం పొంది తిరిగి ఎమ్మెల్యేగా గెలవాలి అని రాజకీయాలలో ఉండాలి అని ప్రయత్నం చేసేవాళ్ళు. కానీ బాధాకరం, దురదృష్టం ఏంటంటే ఈ సమకాలిక రాజకీయాలలో చూస్తుంటే రౌడీజం తోటి, గుండాయిజం తోటి అక్రమంగా డబ్బులు వసూలు చేసి ఎలక్షన్స్ వస్తే మళ్ళీ డబ్బులను పంచిపెట్టి గెలిచి మళ్ళీ దూసుకొని తినే కార్యక్రమము ఈరోజు మనం చూస్తున్నాం. దానికి ఇవాళ చెప్పాలి అంటే ప్రత్యక్ష నిదర్శనంగా ఇవాళ మన కౌశిక్ రెడ్డి గారు, హుజరాబాద్ ఎమ్మెల్యే గారు మనకు చాలా స్పష్టంగా కనబడుతున్నారు. ఒక క్వారీ యజమాని మనోజ్ రెడ్డి గారిని ఎన్నికలప్పుడు కూడా మాట్లాడితే అడిగితే ఎన్నికల డబ్బు ఖర్చు కావాలి అంటే 25 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. అయినా మళ్ళీ తిరిగి ఫోన్ చేసి 50 లక్షలు నాకు నియోజకవర్గంలో ఉన్నది కోరి 50 లక్షలు ఇస్తావా లేకుంటే నేను అంతా చూడాలా అని చెప్పి లిటరల్గా ఫోన్లో భయపెట్టించడము కాకుండా థ్రెటన్ ఇవ్వడము, నేను చంపుతానని కుటుంబాన్ని కూడా నామరపాలకం చేస్తాను మాట్లాడడం కూడా ఫోన్లో కూడా రికార్డ్ చేసి కూడా ధైర్యం చేయలేక, ఎవరికి చెప్పుకోలేక మనోవేదనకు గురవుతుంటే భార్య 1-2 సార్లు అడిగితే అప్పుడు వాస్తవం చెప్పడం జరిగింది. అప్పుడు వాస్తవం తెలిసిన తర్వాత రేపు రాబోయే రోజులలో ఏమైనా చేస్తారు వాళ్ళు, మనం పోయి పోలీస్ స్టేషన్లో పిటిషన్ ఇవ్వాలి అని చెప్పి ఉమాదేవి గారు, మనోజ్ రెడ్డి గారు భార్య ఉమాదేవి గారు పోయి పిటిషన్ ఇచ్చింది అనే విషయము. ఇది టోటల్ విత్ ఎవిడెన్స్ తోటి ఉన్నా కూడా, అదే కాకుండా ఆయన చరిత్ర కూడా చూస్తే ఎంత బ్లాక్మెయిలింగ్ జీవితమో మనందరూ తెలుసు. ఎన్నికలలో కనీస విలువలను కూడా పాటించకుండా భార్య పిల్లల్ని ప్రచార రథంలో ఎక్కించుకొని మీరు నన్ను గెలిపియకుంటే ఆ రోజు విజయోత్సవ ర్యాలీ అన్న జరగాలి, లేకుంటే నాకు శివయాత్ర జరగాలి అని చెప్పి ఒక రకంగా ప్రజల్ని కూడా థ్రెటన్ చేసి ఒక రకమైన బ్లాక్మెయిల్ చేసి గెలిచిన వ్యక్తి. అదే కాకుండా మీరు చూస్తే ఆయన ఒక నేచర్ కూడా చూస్తే దౌర్జన్యం, బ్లాక్మెయిలింగ్, గుండాయిజం, అక్రమంగా డబ్బులు వసూలు చేయడము, దాంతో ఇవాళ ఎక్కడికి పోయినా కూడా ఆయనకి ఏదో ఒక హీరోజంగా ఒక గుర్తింపు వచ్చినట్టుగా ఫీల్ కావడం. అలాంటి వ్యక్తిని ఇవాళ చట్టపరంగా విత్ ఎవిడెన్స్ తోటి, రికార్డెడ్ ఎవిడెన్స్ తోటి చట్టపరంగా చర్యలు తీసుకుంటుంటే మరి కేసీఆర్ గారు కానీ కేసీఆర్ కుటుంబం కానీ మందలిచ్చేది పోయింది. ఇంకా ఆయనకు మద్దతుగా అందరిని మీరు ఉండి కోర్టు ముందు ధర్నాలు చేయండి, కోర్టు ముందు మాట్లాడండి, ప్రెస్సులతో చెప్పండి, కాంగ్రెస్ నాయకుల యొక్క
లేనిపోని సృష్టించి వాళ్ళ మీద బురద జల్లండి, బురద జల్లడం ద్వారా మనం బయటపడవచ్చు, ప్రజల్ని మభ్యపుచ్చే ప్రయత్నం ఏదైతే చేస్తున్నాడో ఇది చర్యని పద్ధతి కాదు. ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్తున్నారు. మొన్న ఢిల్లీలో కూడా చాలా స్పష్టంగా చెప్పిండు, కక్ష సాధింపు రాజకీయాలని మాకు అవసరం లేదు. కానీ ప్రజల ఆస్తులను దోసుకు తిన్న వాళ్ళని కానీ, లేదా ప్రజలకు నష్టం చేసే వాళ్ళు కానీ, లేక రౌడీజం గుండాయిజం చేసిన వాళ్ళని మాత్రం చట్టం చూసుకుంటుంది, చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను ముందు పెడుతున్నాను. ఇవాళ ప్రజలకు మేము కూడా చెప్పవలసిన బాధ్యత ఉంది కదా, కనుక ఈరోజు వచ్చి ప్రజల ముందు చెప్పడం జరుగుతున్నది. ఇవాళ ప్రజలను కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం, ఇలాంటి వాళ్లకు మరి మద్దతు ఇచ్చే వ్యక్తులను కూడా వాళ్ళ పార్టీ నాయకత్వం కావచ్చు, క్యాడర్ కావచ్చు, ఆ నాయకత్వాన్ని కూడా సమాజంలో ఏదో ఒక రోజు తప్పకుండా వెలివేసే పరిస్థితి కూడా రావాల్సిన అవసరం ఉంది, వెలివేసే దిశలో కూడా కృషి చేయవలసిన అవసరం ఉంది. లేకుంటే ఒకరిని చూసి ఒకరు నేర్చుకుంటున్నారు. దీనివల్ల ఏదో వాళ్ళకు ఒక గుర్తింపు, గౌరవం, పేరు వస్తుంది, 10 మందిలో పేరు నాంతాన్ని అన్నట్టుగా రౌడీజంతో ఒక ఏదో రాజకీయ లబ్ధి పొందొచ్చు అనే ప్రయత్నంలో ముందుకు పోతున్నప్పుడు మరి ఈరోజు మేధావులు కానీ ప్రజలు కానీ ఆలోచించవలసిన అవసరం ఉంది. ఒక రకంగా మేధావులు కూడా స్పందించవలసిన అవసరం ఉంది అని చెప్పి, ఏదేమైనా ఒకటి మాత్రం వాస్తవం, చట్టం చాలా పని తాను చేసుకుంటూ పోతుంది, అది ఎవరైనా మంచిదే. వాళ్ళ ప్రజలకు రక్షణ కల్పించేది చట్టమే. అలాంటి చట్టాన్ని ఆశ్రయించిన వాళ్ళు కూడా ఒక సాక్ష్యాధారాలతోటే కేసు పెట్టి ఈరోజు తీసుకుపోతే మరి టీఆర్ఎస్ నాయకత్వం కూడా పునరాలోచించవలసిన అవసరం ఉంది. ఎందుకంటే రేపు చంద్రశేఖరరావు కుటుంబం కూడా ఎందుకు చేస్తుంది అని అంటే, రాబోయే రోజులలో వాళ్ళ బతుకులు కూడా జైలు బతుకులు అయ్యే పరిస్థితి వస్తుంది. వాళ్ళ టెలిఫోన్ ట్యాపింగ్ కావచ్చు, ఇంకా ఇతర అక్రమ సంపాదన సంబంధించి కావచ్చు, మరి చట్టం కూడా తానుగా విత్ ఎవిడెన్స్ తోటి ప్రజల ముందు పెట్టబోతుంది, కోర్టు ముందు పెట్టబోతుంది, చట్ట ప్రకారంగా శిక్షించబోతుందని ఒక భయంతో ఇప్పటి నుండే ఎటువంటి వాటికి కూడా రోడ్డు మీదకి వచ్చి ప్రజలను మద్దతు ప్రజల మద్దతు పొందాలని ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణ ప్రజలు చాలా విజ్ఞానవంతులు, వివేకవంతులు. తప్పకుండా సందర్భాలను బట్టి కర్రీ కాల్చి వాత పెట్టడం ఖాయం. ఇంతకుముందే వాత పెట్టారు, మళ్ళీ ఎప్పుడు వచ్చినా కూడా ఇంకా ఎక్కువనే వాతలు పెట్టి జీవితంలో మన రాజకీయాలలో కూడా వాళ్ళకి అవకాశం లేని పరిస్థితి రేపు రాబోయే రోజుల్లో కలిపిపోతున్నారని చెప్పి తెలియజేసుకుంటూ మీ అందరికీ మరొకసారి నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. నీ గుండాయిజంని ఇంకా మానుకోరా అని అడుగుతున్నా. నీ రౌడీజం ఇంకెన్ని నాళ్ళు నడుస్తుందని అడుగుతున్నా. ఆ ప్రభుత్వం ఉన్న నీ నాళ్ళు మీరు దోచుకున్నారు, దాచుకున్నారు. ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉంది. కాంగ్రెస్ పార్టీ ఎట్లాంటిదో ప్రజలందరికీ కూడా తెలుసు. ఈ పార్టీలో ఉన్న వాళ్ళు ఏ పరిస్థితిలో ఉన్నారు, గతంలో ఇప్పుడు ఎట్లా ఉన్నారో అని కూడా తెలుసు. మరి మీ పరిస్థితి ఏంటని అడుగుతున్నాం. మీరేమైనా స్వాతంత్ర సమరయోధులా, లేకపోతే దేశభక్తులా? ఏంటి మీ సంగతి? తెలంగాణ ఇస్తే తీసుకొచ్చిన వాళ్ళకు మీకే గంత ఉండేది ఉంటే ఇచ్చిన వాళ్ళకు మాకెట్లుండాలి? కేసీఆర్ పేరు చెప్పుకొని మీరు దోసుకోవడం అలవాటు పడ్డారు మీరంతా, ఒక దొంగల ముఠాలాగా. ఇవాళ మిమ్మల్ని రావడం వచ్చిన వాళ్ళందరికీ కూడా సిగ్గు లేదని చెప్తా నేనైతే. అంటే మిమ్మల్ని దోచుకోమని చెప్తున్నారా? మేము కూడా మీతోని అంతగా ఇదే పని చేస్తున్నాం. అందరం కూడా ఒక ముఠాలాగా ఏర్పడి ఈ కాంగ్రెస్ పార్టీని బదనాం చేద్దాం, రేవంత్ రెడ్డి గారిని తిడదాం. సూర్యుని మీద ఉమ్మేస్తే ఎవరి మీద పడుతుంది? నీ మీదనే పడుతుంది. రేవంత్ రెడ్డి గారికి ఏ డోకా లేదు. ప్రజలు చూస్తున్నారు, గమనిస్తున్నారు. ఇప్పటికైనా కూడా మీరు ప్రజలు ఏదైతే నచ్చుతారో, ఏదైతే వాళ్ళకి ఇష్టమో ఆ పనిలో ఉండండి. ఈ దోచుకోవడం బంద్ చేయండి. వచ్చిన వాళ్ళందరినీ కూడా నేను ఒకసారి అడుగుతున్నా, ఆయన ఏమని వచ్చిండు? మీరంతా కూడా ఇవాళ పోలీస్ స్టేషన్ల చుట్టూ కూడా తిరిగి మేము మద్దతు తెలుపుతున్నాం, లేకపోతే కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డి గారిని తిడుతున్నామని మాట్లాడుతున్నారు. ఏ ముఖం పెట్టుకొని వచ్చినారు? మీరు ల్యాండ్లు కబ్జా చేసింది తెలియదా మాకు? మీరు ఎంత దోచుకున్నారో తెలియదా? గత మీ జీవితం తెలియదా మాకు? ఎంత సంపాదించిందో మా అందరికీ, ప్రజలందరికీ కూడా తెలియదా? తెలిసి కూడా మీరు మాట్లాడుతున్నారంటే ఏ ముఖం పెట్టుకొని మాట్లాడుతున్నారు మీరు అని అడుగుతున్నాం. ఇంకొకసారి కాంగ్రెస్ పార్టీ జోలికి వస్తేనో, రేవంత్ రెడ్డి గారి జోలికి వస్తేనో బాగుండదు. ఇప్పటి వరకు కూడా
అందరం కూడా మిమ్మల్ని పాపం అనుకొని క్షమించి వదిలిపెడతాం. కానీ ఇప్పటి నుంచి అట్లా జరగదు. ఇంకా న్యాయంగా ధర్మంగా పోయేదే కాంగ్రెస్ పార్టీ. మీరు న్యాయం ధర్మం ఏది లేకుండా కూడా ఒక నీచుల్లాగా నికృష్టుల్లాగా బతుకుతున్నారు. ఇప్పటి వరకు కూడా మీ బతుకును ఒకసారి సరి చేసుకోండి. మనుషుల్లాగా మనుషులలో కలిసి బతకండి. మీరు ఇప్పటికైనా కూడా కళ్ళు తెరుచుకొని ప్రపంచాన్ని చూస్తే మంచిదని మీ అందరికీ కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా.